హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగుకు సంబంధించిన నవోదయం అనే పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యభాగాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. దీంట్లో మొదటగా కవిత్వ విభాగం అనేది ఉంది. ఈ కవిత్వ విభాగంలో మొదటి పాఠ్యభాగము ద్రౌపది ఆత్మగౌరవం, తిక్కన సోమయాజిచే రచింపబడింది. ఈ ద్రౌపది ఆత్మగౌరవం ఈ పాఠ్యభాగం మహాభారతంలో ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడింది. విద్యార్థులకు మహాభారతం అంటే మొదటగా కొంత అవగాహన ఉండాలి. కాబట్టి మహాభారతం అనేది సంస్కృతంలో వ్యాసుడిచే రచింపబడింది. ఈ సంస్కృతంలో రాసిన ఈ వ్యాస భారతాన్ని తెలుగులోకి తూర్పు చాళుక్య వంశ రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ మహాకవి ఆదికవి ఇతను తెలుగులోకి అనువదించాడు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలోని 142వ పద్యం వరకు నన్నయ మహాకవి అతను అనువదించాడు. అరణ్య పర్వశేష భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తము 15 పర్వాలను తెలుగులోకి ఆంధ్రీకరించాడు, అంటే ట్రాన్స్లేట్ చేశాడు. విద్యార్థులకు మహాభారతం యొక్క పరిచయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, దీంట్లో మహాభారతం అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి పంపకాల గొడవ. ఇది ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే మనకు రెండే ఉన్నాయి. వాల్మీకి రాసిన రామాయణము, వ్యాసుడు రాసిన మహాభారతం. ఈ మహాభారతం అనేది మనకు కురువంశానికి సంబంధించిన స్టోరీ. ఈ కురువంశంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పాండురాజు భార్య కుంతీదేవి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. వీళ్ళిద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయంలో, మనకి రాజ్యాలు పంచే విషయంలో వాళ్ళకి గొడవలు రావడం, దాని ద్వారా వీళ్ళ పిల్లలు ఎంటర్ అవుతారు. పాండురాజు కుంతీలకు పుట్టిన కుమారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ధర్మరాజు యముడి వరం చేత పుడతాడు. భీముడు వాయుదేవుడు వరం చేత, అర్జునుడు ఇంద్రుడు వరం చేత. పాండురాజు మరో భార్య అయిన మాద్రికి పుట్టిన ఇద్దరు కుమారులే నకులుడు, సహదేవుడు. వీరు అశ్విని దేవతల వరం చేత పుడతారు. ధృతరాష్ట్రుడు గాంధారికి కలిగిన 100 మంది కుమారులను కౌరవులు అంటాము. ఈ కౌరవుల తోడ పుట్టిన ఒక మహిళ దుశ్శల, ఈమె భర్త సైంధవుడు. తిక్కన తెనిగించిన ఈ మహాభారతంలోని ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ద్రౌపది ఆత్మగౌరవం అనేది మనకు ఈ పాఠ్యభాగంలో చేర్చడం జరిగింది. ఇంకొక విషయం, విద్యార్థులు ఈ పాఠ్యభాగం మొత్తం నేర్చుకోవడం ద్వారా ఈ పాఠం నుంచి మొత్తము 18 మార్కులు అనేవి మీకు ఎగ్జామ్లో వస్తాయి. టోటల్గా చెప్పాలంటే పద్య పూరణం ఈ పాఠ్యభాగంలో మొత్తం 3 స్టార్ మార్కు పద్యాలు ఉన్నాయి. ఈ స్టార్ మార్కు పద్యాలు మీరు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాల్సిన పని లేదు. వీటిని ఒక ఫస్ట్ లైన్, లాస్ట్ లైన్ ఇస్తారు, దీన్ని పూరించాలి. తర్వాత దీంట్లో 7వ పద్యం, 8వ పద్యం, 22వ పద్యం, 37వ పద్యం, మొత్తం 4 పద్యాలు ఇవి కంఠస్థం పట్టినట్టయితే మీరు దీని నుంచి ఒక 4 మార్కుల క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఒక 5 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సందర్భ సహిత వాక్యాలకి 3 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఏకవాక్య సమాధానంలో 1 మార్క్ వస్తుంది. సందులు ఒక 2 మార్కులు. తర్వాత సమాసాలు, విగ్రహవాక్యం అవి రాసినట్టయితే 2 మార్కులు. ఒక జాతీయం 2 మార్కులు. తర్వాత పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు అనేవి మొత్తం 3 మార్కులు వస్తాయి. టోటల్గా ఈ ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠ్యభాగాన్ని మీరు నేర్చుకున్నట్టయితే దీని నుంచి 18 మార్కులు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తాయి. మొదటగా దీంట్లో కవి పరిచయం చూద్దాం. కవి పరిచయము తిక్కన సోమయాజి. ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠ్యభాగాన్ని రచించింది తిక్కన సోమయాజి. ఈ కవి పరిచయం నుంచి కూడా మనకు 1 మార్కు క్వశ్చన్స్ అనేవి, సందర్భ సహిత వాక్యాలు అనేవి వస్తాయి. కవిత్రయంలో మనకు ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు 3 ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ 3 కవిత్రయం అంటాము.
కవిత్రయంలో ద్వితీయుడైన, అంటే నన్నయ్య తర్వాత తిక్కన ద్వితీయుడు, కవితా రచనలో అద్వితీయుడు తిక్కన సోమయాజి. ఇతను 13వ శతాబ్దానికి చెందిన తిక్కన నెల్లూరు మండలాన్ని పాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. మనుమసిద్ధి ఏ ప్రాంతం అంటే నెల్లూరు మండలాన్ని పరిపాలించిన వారు. తిక్కన ఇంటి పేరు కొట్టరు. ఈయన జీవితకాలంలో పరుల చేతిలో ఓటమి పాలైన మనుమసిద్ధిని చూశాడు. అతని రాజ్యాన్ని తిరిగి ఇప్పించేందుకు నాటి కాకతీయ ప్రభు అయిన గణపతి దేవుని దగ్గరకు వెళ్ళి రాయబార కార్యాన్ని సఫలం చేశాడు. అంటే నెల్లూరు అనే ప్రాంతము కాకతీయ ప్రభువుల సామంత రాజ్యంగా ఉండేది. ఆ మనుమసిద్ధి ఆస్థానంలోనే ఈ తిక్కన కవి ఉన్నాడు. అయితే సమాజం శాంతిగా ఉండేందుకు హరిహరాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సమన్వయ దృక్పథానికి బీజం వేశాడు. దీంట్లో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? కవిత్రయంలో ద్వితీయుడు ఈ క్రింది వారిలో ఎవరు అనిచ్చి మనకు అడుగుతాడు. తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు? 1 మార్క్ క్వశ్చన్ పడుతుంది దీంట్లో. తర్వాత తిక్కన యొక్క సిద్ధాంతం ఏంటిది అని అడిగినప్పుడు హరిహరాద్వైత సిద్ధాంతం అని చెప్పాలి. 1 మార్క్ క్వశ్చన్లు అడుగుతారు. కవులందరి చేత తన సమకాలీన కవులు, తిక్కనతో పాటు తన సమకాలీన కవులు ఉన్నారు. తిక్కన సమకాలీన కవులు ఎవరు అంటే మూలగటిక కేతన, మారన, గోనబుద్ధారెడ్డి, తర్వాత బద్దెన, అప్పన మంత్రి, బయ్యన, కాచిబుగుడు విఠలనాథుడు, భాస్కరుని కేతన, కృష్ణమాచార్యుడు. వీరందరూ కూడా తిక్కనకు సమకాలికులు. అయితే ఈ తిక్కనకు సమకాలికులైన వారందరి చేత కూడా ఇతను సమున్నత గౌరవం పొందటమే కాకుండా ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేశారు, తన మార్గంలో నడిపించారు. శిష్య ప్రశిష్యులు అంటే శిష్యుని యొక్క శిష్యులు ప్రశిష్యులు అంటారు. శిష్య ప్రశిష్యులను తయారు చేశారు. తిక్కన వ్యాస భారతాన్ని మొదటగా ఓరుగల్లులోనే గణపతి దేవుని కొలువుకోవటంలో వినిపించాడని కాశీ సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. అంటే మనుమసిద్ధి ఆస్థానంలో మనుమసిద్ధికి సంబంధించిన అతని ప్రాబ్లంని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మనుమసిద్ధి ఆస్థానంలో అక్కడి నుంచి కాకతీయ సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజుకు సంబంధించి ఆ ఆస్థానంలో ప్రవేశించడానికి ఈ మహాభారతాన్ని తొలుత అక్కడే వినిపించాడని ఎవరు రాశారంటే సిద్ధేశ్వర చరిత్ర. ఎవరు? కాశీ సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. కేతన దశకుమార చరిత్రలో తిక్కనను మయూర సన్నిభ కవి అని, ఆర్యభోజ, భార వికల్పుడు, ఉభయ భాషాకర్త, త్రివిధ కావ్య పారీణుడు అని పేర్కొన్నాడు. ఈ కేతన ఎవరంటే తిక్కన శిష్యుడు. తిక్కనకున్న బిరుదుల్లో కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. అది మనకందరికి తెలిసినవి. అంటే తిక్కన బిరుదులు మొత్తం ఎన్ని? మయూర సన్నిభ కవి, ఆర్యభోజ, భార వికల్పుడు, ఉభయ భాషాకర్త, త్రివిధ కావ్య పారీణుడు అని, దీంతోపాటు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేవి తిక్కన బిరుదులు. తిక్కన వ్యాస భారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తము 15 పర్వాలు అనువదించాడు. తిక్కన ఎన్ని పర్వాలు అనువదించాడంటే మీకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తే ఏం రాయాలి? 15 పర్వాలని రాయాలి. తిక్కన రచనల మీద కూడా అడుగుతారు. నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయసేనం, కవి వాగ్బంధం మొదలైనవి తిక్కన రచనలు. తిక్కన రచనలు ఏంటి అంటే నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయసేనం, కవి వాగ్బంధం. తిక్కన శైలి ఎలాంటిది? మనకు 1 మార్క్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. తిక్కనది ఎలాంటి శైలి అంటే నాటకీయ శైలి. పలుకుల పొందులు తెలుగుదనం ఉట్టిపడేటట్లు కవిత్వం చెప్పడము తిక్కనకు ఇష్టం. పలుకుబడులు, జాతీయాలు, సామెతలు వాడుకలో తిక్కన సిద్ధహస్తుడు. పద్య కవిత్వంలో తేట తెలుగును పటిష్టపరిచిన మహనీయుడు ఎవరంటే తిక్కన. ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే కవిత్రయ మహాభారతంలో విరాట పర్వం ద్వితీయాశ్వాసంలో నుంచి తీసుకోబడింది. ఈ కవిత్రయం ఇప్పుడు ఈ పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే సందర్భ సహిత వాక్యాల్లో రాసేటప్పుడు ఈ ద్రౌపది ఈ లెసన్ను మనం మహాభారతం విరాట పర్వం ద్వితీయాశ్వాసంలో నుంచి తీసుకోబడిందని మనం సందర్భ సహిత వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ అడిగినా రాయొచ్చు. ఇప్పుడు ఈ పాఠ్యభాగం నేపథ్యం. ఈ పాఠ్యభాగ నేపథ్యం చూసినప్పుడు
దీనికంటే ముందు ప్రీవియస్ స్టోరీ తెలుసుకోవాలి మీరు. కురువంశంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు వీరికి కలిగిన పిల్లలే. పాండురాజు పుత్రులేమో పాండవులు, కౌరవులు. ధృతరాష్ట్రుడికి పుట్టిన పిల్లలేమో పాండురాజుకు పుట్టిన పిల్లలు పాండవులు, ధృతరాష్ట్రుడికి పుట్టిన 100 మంది కౌరవులు. వీరి మధ్య జూదం ఆడుతారు. జూదం ఆడిన తర్వాత జూదంలో ధర్మరాజు ఓడిపోవడం ద్వారా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అంటే ఈ 12 ఏళ్ళు అడవుల్లో నివసించాలి వీళ్ళు. రాజ్యభోగాలన్నీ వదిలేసి అడవుల్లో నివసించాలి. తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో వీళ్ళు పాండవులే అని గుర్తుపడితే మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం అనేది వారికి వేసిన నిబంధనలు. దీంట్లో జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం గడిపేందుకు అంగీకరించి వీరు అడవుల పాలవుతారు, అరణ్యాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ సైంధవుడు అంటే ఇతను ఎవరంటే 100 మంది కౌరవుల తోడ ఒక చెల్లెలు జన్మించింది. ఆమె దుశ్శల. ఆ దుశ్శల భర్త సైంధవుడు. ఈ సైంధవుడు ద్రౌపదిని అవమానించేందుకు ప్రయత్నిస్తాడు. వీడికి కన్ను మిన్ను కానరాకుండా ఆమెను అవమానించేందుకు ట్రై చేసి భంగపడతాడు. అరణ్యంలో పాండవులను కష్టాలకు గురి చేసేందుకు దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అవన్నీ విఫలమైనవి, మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. మార్కండేయుడు, మైత్రేయుడు మొదలైన మహర్షుల బోధలతో స్థితప్రజ్ఞత పొంది, స్థితప్రజ్ఞత అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిశ్చలంగా ఉంటే స్థితప్రజ్ఞత అని అంటాము. అయితే స్థితప్రజ్ఞత పొంది మొత్తానికి అరణ్యవాసం వాళ్ళు పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత 12 ఏళ్ళ అరణ్యవాసం పూర్తయిన తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి కదా. ఈ అజ్ఞాతవాసం చేసే క్రమంలోనే వారు విరాటరాజు కొలువులో మారు పేర్లతో వారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అండదండలతో వీళ్ళు అక్కడికి వచ్చారు. భీమార్జునుల సహాయాలతో అజ్ఞాతవాసంలో కష్టాలు అనుభవించారు. తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాసం కొరకు వీరు ఏం చేశారంటే విరాటరాజు కొలువులోకి వచ్చారు. కుంజరయూధంబు దోమకుతుకజొచ్చన్ అన్నట్లుగా పాండవులు విరాటరాజు కొలువులో మారువేషాలతో చేరారు. కంకుబట్టు పేరుతో ధర్మరాజు. ఇతని డ్యూటీ ఏంటంటే రాజు దగ్గర జూదపు నిపుణుడిగా ఉండటం. వలలుడు పేరుతో భీముడు, అంటే వంటల నిర్వాహకుడు, అంటే వంట మాస్టర్ అన్నట్టు. బృహన్నల పేరుతో అర్జునుడు, విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్య శిక్షకుడుగా, అంటే డ్యాన్స్ మాస్టర్గా. ధామగ్రంథి పేరుతో నకులుడు, అశ్వపాలకుడుగా. తంత్రి పాలుడు పేరుతో సహదేవుడు, పశుపోషకుడుగా ముఖ్యుడిగా ఉన్నాడు. సైరంధ్రి పేరుతో ద్రౌపది. విరాటరాజు భార్య సుదేష్ణకు ఈమె అలంకరణ చేసే సేవకురాలుగా ఆయా పనుల్లో కుదిరారు వీళ్ళు. ఇలా ఉన్నప్పుడు విరాటరాజు బావమరిది కీచకుడు అతి బలవంతుడిగా, రాజ్య వ్యవస్థను దుర్వినియోగం చేసే దుష్టుడిగా ప్రవర్తించేవాడు. ఒకరోజు తన అక్క సుదేష్ణ దగ్గర ద్రౌపదిని చూసి ఆమెను బలవంతం చేయాలని తలపోశాడు. తన మనసులోని మాటను అక్క సుదేష్ణకు చెప్పగా మొదట ఆమె నిరాకరించింది. ఆమెను చూడగానే ఎవరు ఈమె, ఇంత అందంగా ఉంది అని ఆమె గురించి వాకప్ చేసినప్పుడు అప్పుడు సుదేష్ణ ఈ కీచకుడికి చెప్పింది. ఆమె పరస్త్రీ అన్నా కానీ ఆమె పట్ల నువ్వు ఆశ పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పినా కానీ వాడు వినడు. దురుసు మాటలతో, తన ప్రవర్తనతో తన అక్కను కూడా లెక్క పెట్టలేదు. పదే ద్రౌపదిని చూసి వాగాడంబరం ప్రదర్శిస్తూ వికృత చేష్టలతో ఆమెను ఇబ్బంది పెట్టాడు. తమ్ముని పోరు భరించలేని సుదేష్ణ మధిరను ద్రౌపది ద్వారా పంపుతానని ఒప్పుకున్నది. మధిర అంటే మద్యం, తాగేది. కానీ ద్రౌపది బాధపడి నిరాకరించింది. తన భర్తలు అజ్ఞాతంగా ఉండే గంధర్వులని, కీచకుణ్ణి సంహరిస్తారని హెచ్చరించింది. కీచకుని భార్య నుండి ఒకసారి ద్రౌపది తప్పించుకుంది. అయినా కీచకుడు పరస్త్రీ వ్యామోహంతో ద్రౌపదిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. రహస్యంగా భీముడికి విషయం చెప్పి ద్రౌపది విలపించింది. అప్పటికి అనేక అవమానాలు పడి క్రోధావేశంతో ఉన్నాడు భీముడు. అజ్ఞాతవాసం బయటపడి తమకు ఇబ్బంది కలుగుతుందని సంజయించిన రహస్యంగా కీచక వధ చేస్తానని ద్రౌపదికి మాట ఇచ్చాడు. కీచకుడిని నర్తనశాలకు రప్పించమని సూచించాడు. అక్కడే దురాత్ముడైన పరస్త్రీ వ్యామోహంతో
దుశ్చర్యగా పాల్పడుతున్న కీచకుని మారు వేషంలో ఉన్న భీముడు వధించాడు. ఈ పాఠ్యభాగ సారాంశం మొత్తం మనకు వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 మార్కులకు అడుగుతారు. కాబట్టి ఈ పాఠ్యభాగ సారాంశం ఏదైతుందో ఉన్నది ఉన్నట్లుగానే నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ఈ పాఠ్యభాగంలోని పద్యాలు, ఈ పద్యాల ద్వారా ఈ పాఠ్యభాగాన్ని చూద్దాం. ఈ పద్యాల్లో స్టార్ మార్కు పద్యాలు మనకు 7th పోయం, 8th పోయం, 22 పోయం, 37 పోయం, ఈ 4 పద్యాలు మాత్రమే మీరు పూరించాల్సి ఉంటుంది. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఎట్లా ఇస్తారు, ఆ 4 పాదాలను రాస్తే మీకు 5 మార్కులు లభిస్తాయి. ఇప్పుడు పద్యాలు చూద్దాం. ఈ పద్యాలలో మొదటి పద్యం, దీన్ని ఏ సందర్భంగా చెప్పారు ఈ పద్యాలను? ద్రౌపది భీమునితో కీచకుడు నర్తనశాలకు రాబోవటం చెప్పుట. అంటే ఈ కీచకుడు ఆమెను ఇబ్బంది పెట్టే సంఘటనలు చెప్తుంది. చెప్పిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితులు అతన్ని నమ్మించి ఖచ్చితంగా అతను నర్తనశాలకు తీసుకురా అని. ఎందుకంటే ఆవేశపడి ముందే బయటపడితే అజ్ఞాతవాసంలో వాళ్ళని ఎవరైనా గుర్తుపడితే తిరిగి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం చేయబడుతుంది. కాబట్టి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. దీంట్లో రాత్రిపూట నర్తనశాలకు రమ్మని చెప్పడం, ద్రౌపది భీమునితో కీచకుడు నర్తనశాలకు రాబోవుట చెప్పుట గురించి స్టార్ట్ అవుతుంది మొదటి పద్యం. ఇది కంద పద్యం. చనివెడ వికసిల్లెడున్ ఆనన పద్మముతోడ అనిల నందనునకు ఇట్లనియే జతురోక్తి రీతి నతని గూడ క్రోధవహ్నిదరి గొల్పంగన్. అప్పుడు ద్రౌపది ఏమంటుందంటే, ద్రౌపది వంటశాలలోకి వెళ్ళి, భీముడు వంట మాస్టర్ కాబట్టి ద్రౌపది వంటశాలలోకి వెళ్ళి ఇంచుక సంతోషంతో వికసించిన ముఖంతో భీముని మనసులో దాగి ఉన్న కోపాగ్నిని తన మాట నేర్పరితనంతో ప్రజ్వరిల్లి చేయడానికి ఎట్లా అన్నది. అంటే కీచకుడు నన్ను ఈ విధంగా వేధిస్తున్నాడు, వాడిని ఒప్పించాను, నర్తనశాలకు రమ్మని చెప్తుంది. తర్వాత మరొక పద్యం. నా కొరంత దీర్చి వచ్చితి నీ కొరంతయ ఇంక సూతు నిందెగ చూడన్ లోకము వంచింపొందగు చీకటి రేయొదవనేమి సేపు చేసేదో చెప్పుమా అని, నా కొరత తీర్చవచ్చితివి అని నా వంతు పని పూర్తి చేశాను, ఇక నీ వంతే మిగిలింది. అంటే నేను కీచకుణ్ణి ఒప్పించాను నర్తనశాలకి రమ్మని, కాబట్టి నా డ్యూటీని అయిపోయింది, ఇక నీ డ్యూటీ మిగిలింది. అంటే నీ వంతు పనే ఇక మిగిలింది. కీచక సంహారానికి, లోకాన్ని మోసం చేయడానికి తగిన చీకటి రాత్రి రానున్నదని చెప్తుంది. ఇక నీ ఇష్టం, వాడిని ఏం చేస్తావో, ఎలా చంపుతావో అని వచ్చి ద్రౌపది భీముడితో అంటుంది. వచ్చిన ముందు అనిన విని ధరహసిత వదనుండగుచు వృకోదరుండెట్లనియే. ఆ మాట విని చిరునవ్వుతో కూడిన ముఖంతో భీముడు ఆమెను ఇట్లా అంటున్నాడు. ఇది కందపద్యం. నన్నడుగ నేల నీహును అన్నీ చుడునేమి మాటలాడి తిరది నాకున్నట్లు లెరుగ చెప్పుము నిన్నే మెచ్చుంచువాడని రజవదనా. ఓ ద్రౌపది, నీ రజవదన, ఓ ద్రౌపది, నన్ను అడగటం దేనికి? నీవు ఆ నీచుడు ఏమేమి మాట్లాడుకున్నారో, అంటే ఈమె ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఆమెతో ఏమేమి సంభాషణలాడింది నాకు ఉన్నట్లుగా చెప్పు. ఎందుకంటే వాన్ని సంహరించడానికి మీ మధ్య ఏమేం మాటలు నడిచాయో అవి నాకు ఉన్నట్లుగా చెప్పు, నిన్ను నేను మెప్పిస్తాను అని ఎవరంటున్నారు? భీముడు ద్రౌపదితో అంటున్నాడు. వచనం. అనిన పాంచాలి సుధేష్ణ మందిరంబున తానుచితాచరణంబున నునికియు సింహబలుండు సింగారించుకొని వచ్చుటయు రేయింటి మాటల వలనం తాను బెదరమియు వాడు సామధాన భేద దండములు చూపి పలుకుటయు దానికి మెయికోలు భావించుకొని క్రమంబున తగిన సంభాషణంబు చేసి నాట్యమండపంబు సంకేత స్థలంబుగా చెప్పి యొక్కరుండ వచ్చువాడవని నియమించుట అద్ధురాత్ముండు ప్రముదాత్ముండగుచు రాత్రి సమయంబున అయ్యడకు నొంటి మెయిం జనుదెంచువాడై చనుటయు తెలియంజెప్పిన నతండు పరమాహ్లాదంబున పొంది. ఆ విధంగా వాడికి చెప్పిన ఏమని, ద్రౌపది
సుధిష్ణ మందిరంలో ఉన్నప్పుడు తన పనిలో తాను నిమగ్నమై ఉండగా ఆ కీచకుడు అక్కడికి మంచిగా సింగారించుకొని వచ్చాడు. అక్కడికి మంచిగా మేకప్ వేసుకొని రాత్రి భీముడు తనకు ధైర్యం చెప్పడం, అంటే అంతకు ముందు రోజే ఆమె అవస్థను భీముడితో చెప్పడం ద్వారా ఆయన భీముడు ద్రౌపదికి ధైర్యం చెప్పాడు. తాను బెదరకపోవడం, కీచకుడు సామధాన భేద దండోపాయాలతో లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ద్రౌపది లోబడినట్టుగా నటించి వాడిని నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పింది ఆ కీచకుడిని. వాడు మూర్ఖుడంటే వాడు మంచి చెడులు ఆలోచించకుండా ఉండేవాడు కాబట్టి సంతోషంతో పొంగిపోతూ వెళ్ళడం తేటపడ్లట్టయింది. ఆ మాట విని భీముడు మిక్కుటమైన సంతోషంతో పొంగిపోయాడు. మొత్తానికి కీచకుడిని ఒప్పించావు. ఇప్పుడు భీమ ప్రతిజ్ఞ వచనం అని నిశ్చయించి వృకోదరుండు వెండియుట్లనియే అని పలికిన తానన్న మాట తప్పక జరిగే తీరుతుంది అని నిర్ధారణ చేసుకొని భీముడు మళ్ళీ ఇట్లంటున్నాడు. ఇది 7వ పద్యం. ఈ 7వ పద్యము మనకు కంఠస్థ పద్యం. దీన్ని ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే బలియుండా సొబగుండు ఇచ్చి లాస్ట్ లైన్లో లుగ్రాకారమే పారంగన్ అని మిగతా 4 పాదాలలో బ్లాంక్స్ని మీరు నింపాల్సి వస్తుంది. 5 మార్కులు. ఇది కంఠస్థ పద్యం. ఇది మధ్యమ పద్యం. బలియుండు ఆ సొబగుండు భావభవ దర్ప భ్రాంతుడై వచ్చి నిచ్చల సర్వాంగత నున్న నన్నరసి నీ చందంబుగాకున్నన్ ఆకులతంబుందెడు నప్పుడు మండపము సంక్షోభింపగా నేతున్ కట్టలు కన్ బెబ్బులి గోలవ్రేచినటు లుఘ్రాకారమే పారంగన్. అంటే అప్పుడు ఆ కీచకుడు మదనావేశంతో వాడు ఎంతసేపటికి ఈ ద్రౌపదిని పొందాలనే ఆ మదనావేశంతో ఉన్నాడు కాబట్టి వాడు నిశ్చలగా ఉండే నన్ను తడవి చూసి నీవు కాకపోవడం తెలుసుకొని కలత చెందుతాడు. అప్పుడు నేను కర్రతో కొట్టిన పెద్ద పులి వలె తీవ్రంగా కోపంతో కూడిన భయంకర రూపంతో ఆ మండపమంతా సంక్షోభించేటట్లు విజృంభించి వాడి సంగతి చెప్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఓన్లీ మనము ఈ పద్య పూరణమే కాబట్టి ప్రతిపదార్థం అనేది మీకు అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి 8వ కంఠస్థ పద్యం మధ్యమ పద్యం. ఇది అవనీ చక్రము సంచలింపంగా దివం బల్లాడ నాశచయం భవదూతంబుగా గోత్రశైల నికరం బాకంపం బొందం నర్ణవముల్ ఘూర్ణనముంద క్రోధము కృతార్థత్వంబు నొందించి చిత్రవద ప్రౌఢి వహించి సూతునకు రౌద్రం వేర్పడం చూపుదున్. అప్పుడు అవనీ చక్రము అంటే ఆ చక్రము వంటి భూమిని చూసి ఈ భూమండలము కంపించగా ఆకాశం అల్లల్లాడుతూ ఉండగా దిక్కులు పిక్కటిల్లగా కుల పర్వతాలు వణుకుతూ ఉన్నప్పుడు ఈ సముద్రాలు కల్లోలితం కాగా ఆ క్రోధావేశాన్ని సఫలం చేసేటట్లుగా ఎట్టి పరిస్థితుల్లో ఆ కీచకుడిని చిత్రవధ చేసి చంపాలని నేర్పరితనాన్ని ప్రదర్శించి నా రౌద్ర రూపాన్ని కీచకుడికి ప్రయత్నం చేస్తాను, వాడిని ఎంతసేపటికి కొట్టి చంపే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. తర్వాత చంపకమాల పద్యం. మదమున కీచకాగ్రజుండు మార్కొని నిల్చిన వీకమై మెయింగదిసిని మేనినప్పుడు ప్రకాశ రహస్య విభేద బుద్ధి నా కొదవునే తలంచి యోపిన భంగి నిగూఢ వృత్తిమై పదిలముగల్గి తిన్నని ఉపాయంబునందెగజూతునాతనిన్ అని చెప్తున్నప్పుడు కీచకుడు మదించి ఎదిరించి నిలబడితే ఒకవేళ అప్పుడు పరాక్రమించి అనాయాసంగా మేమిద్దరం కలబడినప్పుడు దాన్ని రహస్యంగా భద్రపరిచి ఇది ప్రకాశంగా చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని విచక్షణ సమయంలో నాకు ఎట్లా ఉంటుంది, ఆ కోపంలో విచక్షణ ఉండదు. అయినా నీవు చెప్పిన విషయం మనసులో ఉంచుకొని ఓపినంత వరకు రహస్య పద్ధతిలోనే వాడిని చంపడానికి నేను ప్రయత్నిస్తానని భీముడు చెప్తున్నాడు. 10వ వచనం.
కీచక పరితాపం. నిగుడు మనోరథంబులను భావరథంబుల శిశిరోపచారంబుల ప్రొద్దు గడిపి కడగానక, అంటే మనకు అటు మళ్ళీ చిగురించే కోరికలు, వానిలో కోరికలు మళ్ళీ చిగురించకుండా సంకల్పరతులతో శైత్యోపచారాలతో కాలక్షేపం చేసి దానిని అంతం కంపించక అని చెప్తున్నాడు. తర్వాత కందపద్యం. మాయరవియేల కృకండుకోయను నిట్టేల తడసెనోయను గృంకంబోయెడు జూయిప్పుడుయను దాయవరచినను మనోజతాపము పేర్మిన్. అప్పుడు మదన తాపంతో అతను ఎక్కువ కావడంతో కీచకుడు ఆ దుర్మార్గుడైన సూర్యుడు ఇంకా ఎందుకు అస్తమించడో అని, ఇంకా పొద్దుపోవడం లేదెందుకు, చీకటి పడటం లేదెందుకని మదన పడుతున్నాడు. ఇంత ఆలస్యం ఎందుకు చేశాడో సూర్యుడు ఈరోజు కుంకటంతో, అదుగో అస్తమించబోతున్నాడంటూ పగవాడై బాధ పెడుతున్నాడు అంటూ సూర్యుని తిడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ద్రౌపది రాత్రిపూట రమ్మన్నది కాబట్టి అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వెళ్ళడానికి ఈ సూర్యుడు ఇంకా ఎందుకు కుంకట్లేదు, చీకటి ఎందుకు పడట్లేదని ఆవేదన చెందుతున్నాడు. తర్వాత ఆటవిల్లి పద్యంలో దినమ కాని ఇంక భువనంబులందిట బట్టి రాత్రి లేని ఎట్టుగాగ చేసి నొక్క విధి విశేషించి నాక కానేడ దివము సాగి నిలిచెనొక్కో. బ్రహ్మ పగలే గాని లోకంలో రాత్రి అసలే కాకుండా చేశాడా? ఎంతసేపటికి ఈ పగలే ఉంటుంది, రాత్రి అనేది లేదా అని భ్రమపడుతూ, నా కొరకు మాత్రమే ఈనాడు పగలు దీర్ఘమై సాగిందా? ఎందుకు ఎంతసేపు చూసినా మనకు చీకటి పడటం లేదు? బ్రహ్మ పగలను ఒకదాన్ని సృష్టించిందా? రాత్రి లేదా? అసలు నా కొరకే ఈరోజు లేటుగా సూర్యాస్తమయం అవుతుందా అని పరిపరి విధాలా వాపోతున్నాడు. తర్వాత కందపద్యం. ఇమ్మెయిని నదిక పరితాపమునంబడు సూతు హృదయ పద్మం బలరందమ్మి కొలంకులు మొగుడ వనమ్ములు సోలంగ దివసనాథుడు క్రింకెన్. ఈ విధంగా మిక్కిలి మదన బాధ పొందే కీచకుడు మనస్సు సంతోషించగా కమల సరోవరాలు ముకులించగా వనాలు సోలిపోగా సూర్యుడు అస్తమించాడు. మొత్తానికి సూర్యుడు అనేవాడు అస్తమించాడు. తర్వాత ఉత్పలమాల పద్యంలో చుక్కలు తోడు తోడన్ తలప చూపడు దంగే మనోభవుండు విల్లెక్కిడి చక్రవాకముల ఇక్కలు రోయగజొచ్చే నేల కెంపెక్కుచు వచ్చే దీవియల ఏడ్తెర సోయగమందె సందడుల్ దక్కెంబురంబు వీధుల మదం బొలసెను విట చిత్త వృత్తులన్. అప్పుడు వెంటనే ఆ చారచూరుల మనసులకు ఆహ్లాదం కలిగించే విధంగా సూర్యుడు కుంకాడు. తర్వాత చంద్రుడు వస్తున్నాడు. తర్వాత వచనం. పదంపడి జారచోర జనంబుల మనంబులలరం చంద్రాస్తమయం బగుటయు. అప్పుడు వెంటనే జారచోరుల మనస్సులకు ఆహ్లాదం కలిగే విధంగా, ఎవరైతే రాత్రిపూట సంచరిస్తారో వాళ్ళందరికీ మనసు ఆహ్లాద కలిగే విధంగా చంద్రుడు కుంకాడు. తర్వాత భీమకీచకులు నర్తనశాలలో కలిసికొనుట. వచనం. అప్పుడా కృషోదరి ఉరుకోదరు కడకుంజని సమయం బయ్యెననవుడు అని చెప్తున్నాడు. అప్పుడు ద్రౌపది భీముని వద్దకు వెళ్ళి సమయమైందని చెప్పింది. చెప్పిన తర్వాత తేటగీతి పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. అతడు పెండ్లికి పిలిచిన ఎట్లు వికచ హృదయుండై తలచీరయాయితము చేసి ద్రుపద నందనుంజూచి నా తోక వెనక నల్లనంతతం నరుగదెమ్మని కడంగి. అప్పుడు చెప్పాడు ఏమని? భీముడు ఆ విధంగా చెప్పగానే
ద్రౌపది వెళ్ళి సూర్యాస్తమం అయింది, చీకటి పడుతుంది, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పిన తర్వాత భీముడు పెండ్లికి పిలిచినట్టు సంతోషించి తలపాగా చుట్టుకున్నాడు. ద్రౌపదిని తన వెనక అనుసరిస్తూ కొంచెం కొంచెం దూరంగా నువ్వు నన్ను ఫాలో అవుతూ నెమ్మదిగా రమ్మని ద్రౌపదికి సైగ చేశాడు. తర్వాత 18వ పద్యం చంపకమాల పద్యం. గమనము వీంక వేరొక వికారము పుట్టక సంగరోత్సవోద్యమ రభసాతిరేకము బయల్పడుటించుకలేక రోష సంభ్రమ మెకయింతయైనన్ పరభావ నిరూప్యముగాక ద్రౌపదీరమనుండుబోయే విక్రమ దురందరతందగా నాట్యశాలకు. అప్పుడు ద్రౌపది రణముడైన రణరంగం ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి చంపాలి అనే కసితో ఉన్న భీముడిని తన నడకలో భేదమేమీ లేనట్లుగా యుద్ధానికి పోయే ఉత్సాహం కొద్దీ కూడా బయటపడకుండా తన కోపావేశం తెలుసుకోకుండా గంభీర పరాక్రమమూర్తిగా వహించి నర్తనశాలకు వెళ్ళాడంటే అతని కోపము ముఖంలో ఏమాత్రం కనిపించకుండా గుండెల్లో వాడిని ఎట్టి పరిస్థితుల్లో చంపాలనే ఆవేశం దాన్ని బయటికి కనిపించకుండా నిదానంగా ఆ నర్తనశాలకు వెళ్ళాడు. ఇక్కడ వచనమిచ్చాడు. చని వివేకరహితుడు హృదయంబునంబోలే దమోదూషితంబును విదగ్ధ వనితా ప్రేమంబున్ బోలే దూర్ని రూపంబును ఘోరాటవి భాగంబును బోలే నిర్మనుష్యంబునుగా పురుష లక్ష్మి విలాసంబును బోలే ననుపయోగ్యంబును ననభ్యస్త శాస్త్రంబును బోలే దుర్గమంబును స్వప్నలబ్ధ పదార్థంబును బోలే నా దృష్టి గోచరంబును విషమ కార్యంబును బోలే నా స్పష్టాలంకారంబును బాలీషు రాజ్యంబును బోలే జారచోర హృదయంబునైన ఆ నర్తనాగారంబు ముఖభాగ స్థలంబు సేరి ఇట్లు సొచ్చి తరియంజని మధ్య ప్రదేశంబున విరాటనందన లీల పర్యంకం బరసికని దాని కనతి దూరంబున పాంచాలి నోసరిల నునిచి తాన తల్పంబు నుండే నంతం గీచకుడు. అప్పుడు తెలివి తక్కువవాడు ఎందుకంటే కీచకుడు వాడు మంచి చెడు భేదము తారతమ్యం అనేది లేకుండా ఉండి ఎప్పుడు చీకటి పడుద్దా ద్రౌపదిని పొందాలని ఆతురతతో ఉన్నాడు. అప్పుడు భయంకరారణ్యం వలె మనుషులు లేనట్టి అక్కడ ఎలాంటి జనసంచారం లేదు. ఆ జనసంచారం లేని వద్ద అక్కడికి వచ్చాడు. కష్టమైన కావ్యం వలె అలంకారాలు స్పష్టం కాదని, దుష్టుడి రాజ్యం వలె జారులకు చోరులకు సంతోషం కలిగించేదైన నర్తనశాల ముందరి భాగాన్ని అప్పుడు చేరాడు. అక్కడికి చేరిన తర్వాత భీముడు ఆ విధంగా అక్కడికి చేరిన తర్వాత లోపలికి వెళ్ళి భవనం మధ్యలో ఉన్న ఉత్తర పవళించే మెత్తని పాన్పు, ఎందుకంటే ఈ ప్రదేశంలో బృహన్నల ద్వారా నాట్య శిక్షణ పొందిన ఉత్తర అక్కడ అప్పుడప్పుడు పవళించడానికి అక్కడ ఒక సోఫా సెట్ అనేది వేసింది. ఆ పాన్పు పైన పరిశీలించి తెలుసుకొని దాని దగ్గరలో ద్రౌపదిని కనపడకుండా దాన్ని దాచి ఉంచి ఆ పాన్పు వెనక ఆమె ద్రౌపదిని కూర్చోమని చెప్పి ఆ పాన్పు పైన భీముడు ద్రౌపది వేషాధారంలో అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ ప్రదేశానికి ఈ కీచకుడు వెళ్ళాడు. 20వ పద్యం శార్దుల పద్యం. సింగంబున్న గుహ నికేతనమునకున్ శీఘ్రంబునన్ వచ్చు మాతంగంబుం బురుచుడించుచు పవనపుత్ర స్వీకృతంబైన ఆ రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు గూర్నిల్ల నింతింకాముండిటేడే ఇంతకని ఉద్ధృత్వాంగజూనాన్ముడై. అప్పుడు ఆ ఆవేశంతో ఆడికి చేరుకున్న కీచకుడు సింహం ఉన్న గుహ ఏదైతే ఉందో ఆ గుహానికి సింహం వచ్చినట్టు వేగంగా వచ్చి ఏనుగును అనుకరిస్తున్న
భీముడు అధిష్ఠించి ఉన్న ఆ నర్తనశాలను సమీపించి ఆ కీచకుడు మనస్సులో వలపు సుడులు తిరుగుతూ ఉన్నాయి. వాడికి మొత్తము అతను తిరుగుతూ నినదిస్తూ ఉండగా ఇప్పటికే మన్మధుడు ఆ కాంతను ఇక్కడికి తెప్పించి ఉంటాడులే అని భావించాడు. తెలియక ఒళ్ళు తెలియక మొత్తం కామోద్రేకుడై ఆడికి వచ్చి విజృంభించే వలపు పిచ్చి రెచ్చిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఈరోజు పొందాలి అని ఆవేశంతో అక్కడికి వచ్చాడు. తర్వాత 21వ పద్యము ఉత్పలమాల పద్యం. స్వాంతము బాహుగర్వఘన సంతమ సాంధముగాంగ శంకయొక్కంతయులేక కీచకుండహంకృతి మొంగలిగాంగ మండపాభ్యాంతరం భూమి జొచ్చి తరియంజనియారసి సెజ్జగాంచి అత్యంత ముదాహమంబగుడు నందు రయంబునంగేలు సాచినన్. అప్పుడు తన మనసు బాహుబలముననే చిమ్మ చీకటితో గుడిదైపోగా రవ్వంత అనుమానం కూడా లేకుండా కీచకుడు అహంకారంతోనే ముందుకు నడిచి అక్కడికి నర్తనశాలకు ఆ మండపం దగ్గర చేరుకున్న తర్వాత అంతర్భాగానికి వెళ్ళే సంకేతంగా ఏర్పరచుకొని చోటును సమీపించి పరిశీలించి ఆ శయ్యను చూశాడు. ఆ సోఫా సెట్ను చూసి మిక్కిలి సంతోషం కలగగా వెంటనే తన చేతిని శయ్య మీదికి పోనిచ్చాడు. ఇది 22వ పద్యము. నెక్స్ట్ వచ్చేది ఇది 22వ పద్యం చంపకమాల పద్యం. ఇది కూడా కంఠస్థ పద్యం, స్టార్ మార్క్ పద్యం, ఎగ్జామ్లో వస్తుంది. ఘనతర కోప వేగమున కంపమునందు నిజాంగ కంబులం ధన ధృతి పెంపు సొంపచలితంబు బుల చేయ సమీరు కూర్మినందనుండు తదీయ చేష్టలును తద్వచనంబుల చొప్పు నేర్పడం గనుమతి నూరకుండే నవికార నిగూఢ నిజ ప్రకారుడై. అప్పుడు ఆ విధంగా ఆడికి చేరుకున్న తర్వాత కీచకుడు భీముడు తీవ్రమైన కోపంతో అదురుతున్న తన శరీర అవయవాలను ధైర్యశక్తితో వైభవంతో చిక్కపట్టుకొని ఆ కీచకుని చేష్టలను వాడి మాటలను పరిశీలిస్తున్నాడు. మాటల తీరును పరికిద్దామని అనుకుని ఆ గుట్టు బయటపడకుండా అతను తన సహజమైన ఎటువంటి కోపతాపాలకు గురి కాకుండా ఊరకనే ఉండిపోయాడు భీముడు. తర్వాత 23వ పద్యం మనకు ఇది ఆటవేలది పద్యం. కీచకాదముండు కిమ్మీర వెరి వైరి పైగేలు సాచి ఆ విశాల నయన గాదలంచి మేను గరుపార నిట్లను మదన ఘూర్ణమాన హృదయడుగుచూ. అప్పుడు కీచకుడు భీముని శరీరంపై చేయి వేయగానే మాలిని అనుకున్నాడు. మాలిని అనుకొని గగురుపాటు చెందాడు. గగురుపాటు చెందిన శరీరం కలవాడై మన్మథ భావాలు అతని మనసులో ఉప్పతెల్లగా, అంటే మన్మథ భావాలు అతని మనసులో ఉరకలెత్తుతున్నాయి. తర్వాత 24వ పద్యము చంపకమాల పద్యం. వనిత మనోహరంబులగు వస్తువులెల్లను వేడక నేరినీకని నియమించి తెచ్చితి ప్రియంబునగైకును మెప్పుడు నంగనా జనములు నన్ను జూచి మరు సాయకముల్ తమ చిత్త వృత్తులేచిన కొని వచ్చి ఇత్తురు విశిష్ట ధనంబులు నాకు లంచముల్ అని అనగా, అప్పుడు ఓ మాలిని, నీకుగా మేలి వస్తువులు ఏర్పరిచి ప్రీతితో తెచ్చాను. నీకు ఈ మేలి రకమైన వస్తువులు తీసుకొచ్చాను. ఇదివరకెప్పుడు స్త్రీలు నన్ను చూసిన తర్వాత మన్మధుడు తన బాణాలతో వారి మనస్సులలో మరులు రేపగా వారు నా పొందు కోరి విలువైన ధనాలను లంచాలుగా తెచ్చి ఇస్తాను. ఎవరైతే నాకు అనుకూలంగా ఉంటారో వారికి పట్టు వస్త్రాలు, ధనము ఇవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పుకుంటున్నాడు కీచకుడు. 25వ పద్యం ఇది కంద పద్యం. అనవుడు మనమున నిస్సీయని యుచిత నిగూఢ బంగుగుల భాషణముల్
తన ప్రియ వినిపించుటకిట్లనియన్ మృదు రీతి భీముండాతని తోడన్. ఆ మాటలు విని భీముడు చీత్కరించుకున్నాడు. ఒళ్ళు మండిపోతుంది విని చూసేప్పుడు. అప్పటికి తగినట్లుగా తన రహస్య పద్ధతికి అనువైన మాటలు మాట్లాడి తన ప్రియ భార్య అయిన ద్రౌపదికి వినిపించి సంతోషపెట్టాలని తలచుకుని కోమలంగా కీచకునితో ఇట్లంటున్నాడు. అప్పుడు ఈ 26వ పద్యంలో నను ముట్టి నీవు విండియు వనితల సంగతికి పోవువాడవే అయినందను వేబడసిన ఫలమే కనియదవిదే చిత్తభవ వికారములెల్లన్. అనగా నన్నొక్కసారి ముట్టుకున్న తర్వాత నీవు మరొక ఆడదాని పొందుకు పోగలవా? మరి ఏ ఆడవారి ముచ్చట్లోనూ ఆసక్తి చూపబోవు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ శరీరాన్ని పడసిన ఫలము నీ మనసులో కలిగే మన్మథ భావాలను ఇప్పుడే చూడగలవని చెప్పాడు. తర్వాత మత్తేప పద్యం. అనుచుంగ్రక్కున లేచి రోష కఠినం బౌహాస మాసుతునేమ్మన ముద్వేగము పొందంచేయ బల సామగ్రీ సముజృంభనంబున వానింతల బట్టి వంచుటయు నేపుంజేవయున్ దోపం వాడను మానింపక పెట్టదల్చుకొని కోపాటోప దీప్తాంగుడై. అప్పుడు అట్లా అనగానే తటాలున లేచి భీముడు కీచుకుని మనసు కలత చెందేటట్లు అట్టహాసం చేసి తన భుజబలం చేత వాడు ఎప్పుడైతే కీచకుడు ఆ విధంగా నేను నా దగ్గరికి వచ్చిన మహిళలకు నేను కానుకలు ఇస్తాను, పట్టు వస్త్రాలు ఇవన్నీ ఇస్తానన్నప్పుడు నన్ను ఒక్కసారి ముట్టుకున్న తర్వాత నువ్వు పరకాంత దగ్గరకు చేరలేవు, వారి పొందుని కోరలేవు. ఇవన్నీ భీముడు మాలిని అయిన ద్రౌపది కంఠస్వరంతో అనగానే ఈ విధంగా అట్లా అంటుండగా తటాలను లేచి భీముడు కీచుకుని మనస్సు కలత చెందేటట్లు అట్టహాసం చేశాడు. పెద్దగా నవ్వాడు ఒక్కసారి. తన భుజబలం చేత అతడి తల పట్టి వంచగా కీచకుడి పరాక్రమం కట్టుకొని వెనకాడకుండా గట్టిగా విడిపించుకొని తీవ్రమైన కోపంతో మండిపడుతూ అతనికి తెలిసిపోయింది కీచకుడి ఖచ్చితంగా ఇది భీముని వాయిస్ అని తెలిసిపోయింది. భీమసేనుడు కీచకుని సంహరించుట. గంధర్వుండను తలంపున, అయితే గంధర్వుడనే ఆలోచనతో చంపకమల పద్యం. పవన తనూజు బాహువులు పానియుగంబున బట్టి వీకమై నవని పయింబడం దిగిచి యంగము జానుల నూదినంగడున్ జవమున దండ తాడిత భుజంగము భంగి సముత్థితాంగుడై యవయవముల్ ప్రకోపర భసాతిశయంబున బొంగనుద్ధితిన్. అప్పుడు కీచకుడు భీముని భుజాలను తన భుజాలతో పట్టుకుని బలంగా నేల మీద పడేసి అతని శరీరాన్ని మోకాళ్ళతో అదిమి పట్టిండు భీముడు దెబ్బకు అప్పుడు దెబ్బతిన్న పాము వల్లే మళ్ళీ లేచి అధికమైన కోపం స్వరంభం వలన ఉప్పొంగిన సర్వ శరీరావయవాలతో విజృంభించిన గర్వంతో ఆ కీచకుణ్ణి కొడుతూ ఉన్నాడు. 30వ పద్యం మత్తేప పద్యం. మగుడం కీచకుబట్ట వాడును బలోన్మాదంబునన్ బాహు గర్వ గరీష్టుండగు నా హిడింబరిపు తీవ్ర క్రోధుడై పట్టె బెట్టుగ ద్రోపాటగ నిద్ధరున్ భుజబలాటోపంబుమై నుండురునో మిగులంజాలగ కొంతసేపు మడి వడిమేమే బోరి రుగ్రాకృతిన్. అప్పుడు ఈ మత్తేప పద్యంలో ఏమని చెప్తున్నాడంటే భీముడు మరల కీచకుని తన బాహులతో ఒక్క పట్టుబట్టాడు. వాన్ని కింద పడేసి భీముడు బాహుల ప్రదర్శనతో వెనక ముందు చూడకుండా ఒక ఉన్మదా వ్యవస్థను ప్రదర్శించాడు. తన భుజబలం మీద విశ్వాసంతో బాగా గర్వించాడు. అటువంటి భీముడు తీవ్రమైన కోపంతో కీచకుణ్ణి కూడా బాహులతో మరలా పట్టాడు. ఇట్లా అనాయాసంగా భుజబలాలు ప్రదర్శించుకొని
ఒకరినొకరు తోసుకుంటూ కింద పడుతూ లేస్తూ ఈ విధంగా యుద్ధం చేస్తున్నారు ఈ ఆటవిల్ల పద్యంలో. ఈ విధముననేచి ఇరువురు బెద్దయు పోర వాయుపుత్రు బలము దోడు తోడ బెరుగ దొడగే ఆ కీచకాధముని లావు పిదప దరుగజొచ్చే. అప్పుడు ఆ కీచకుణ్ణి కొట్టే కొట్టుడికి ఈ విధంగా పరాక్రమంతో ఒకరితో ఒకరు చాలాసేపు పోరాడారు. భీముని భుజశక్తి క్రమంగా పెరుగుసాగింది. ఆ నీచుడైన కీచకుడు శక్తి తగ్గిపోతుంది. ఉత్పలమాల పద్యం. దానిని రింగియంతయు బుదగ్రత నావక వైరి గ్రక్కునన్ వాని నడంగబట్టి పడవైచి మహోగ్రతను ఆక్రమించే పంచానన మేనము బొదువునట్లత ఊర్జిత శక్తి నుద్భటుండై నెగసెన్ సమీరసుతున్ నల్కకు ప్రాకిడినట్లు వీకతోన్. అప్పుడు కీచకుడు బలహీనపడటం తెలుసుకొని భీముడు సింహం జింక మీద పడి ఏ విధంగా వేటాడుతుందో ఆ విధంగా అతన్ని కొట్టడం ప్రారంభించాడు. అట్లా భీముడు కోపలతకు ప్రాకుపెట్టినట్లుగా కీచకుడు తన శక్తినంతా పెంచినప్పటికీ పరాక్రమాన్ని ప్రదర్శించి పైకి లేచి వాడిని కొట్టడం ప్రారంభించాడు. కందపద్యం. నెగయ నెడనగ్గమైనను బిగియారుచు బిరుదు సనిన బిడికిట గొరసందిగడు బెడిదమ్మును బొడిచన్ భగతుడుగను మిడిసి నేలబడి తన్ని కొనెను. ఆ కొట్టే కుట్టుడికి కీచకుడు పైకెగసిన లోబడినా కూడా ఆ లోపల బిగువు కలవాడై వెనకకు పోయి తప్పించుకుంటున్నాడు. భీముడు మిక్కిలి కోపంతో పిడిగుద్దులు గుద్దుతున్నాడు. అంతటితో కీచకుడు కనుగుట్లు బయటికి వచ్చి నేలపైన పడిపోయాడు. 34వ పద్యం ఆటవెల్ద పద్యం. పల్లవ ప్రసూన ఫలభరితంబగు మానుగూల ద్రోచు మొత్త గజము పోలె వివిధ రత్నభూషణ భూషితుండైన సూతుంగూల్చెన నిలసుతుడు. అప్పుడు ఫల పుష్పభరితమైన ఒక వృక్షాన్ని అవలీలగా ఒక మదపు టేనుగు ఏ విధంగానైతే కూలదోస్తుందో ఆ విధంగా ఆ కీచకుణ్ణి కింద పడేశాడు. వివిధ రత్నాలంకార శోభితుడైన కీచకుణ్ణి భీముడు పడగొట్టాడు. చంపకమాల పద్యం 35ది. వికృతపు చావు సంపమది వేడుక పుట్టి గిట్టి పట్టి మస్తకమును బీన దీర్ఘభుజ శాఖలు బాధయుగంబు మేనిలోనికి జోరనుగ్గుగా దురిమి నించిన క్రంతలత తిత్తియైన కీచకు ధరణీ స్థలి జదిపి చక్క నముద్దగ చేసే దుష్టుడై. ఆ కీచకుణ్ణి విపరీతంగా కొట్టి కీచకుణ్ణి చంపాలనే కోరికతోని అతని కళేబరాన్ని పట్టుకొని కాళ్ళు చేతులు పాదాలు ముండెంలోకి చొచ్చేటట్లు కొట్టాడు. మొత్తము చిల్లులు పడిన ఒక సంచి వల్లే తయారు చేశాడు వాడి శరీరాన్ని. నేల మీద పడవేసి నలిపి మనసులో తీర కసితో బాగా కొట్టాడు. గుండ్రని ఒక మాంసపు ముద్దలా మార్చాడు కొట్టి. తర్వాత 36వ పద్యం. ఇది కంద పద్యం. తన కడిమి కలిమి నచ్చియు మనమున దలకడత సూతు మరణంబు గనుంగునుటకు తల్లడపడు ప్రియ వనిత కథని సాగు చెప్పి వడిన్ ధన్మాత్రన్ అని చెప్పింది. అప్పుడు భీముడు బలం మీద నమ్మకం కలిగినప్పటికీ కీచకుని చంపగలడో లేడు అనే భయంతో కీచకుడు చావు చూడటం ఎప్పుడా అని అనుకున్నాడు. కానీ అంత తొందరపడుతుందా ద్రౌపది కీచకుడు చచ్చాడని చెప్పి వెంటనే చెప్పాడు. అతన్ని కొట్టిన తర్వాత కీచకుడు చనిపోయాడని చెప్పాడు. చెప్పిన తర్వాత చూచుచు జేర్మి ఉత్పలమాల పద్యం 37. ఇది కంఠస్థ పద్యం. దీన్ని ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. చూచుచు చేరి వ్రేల్ బిడుచుచున్
తలయూచి విలక్షితమై యా చపలాక్షి ముక్కుపై నంగులమున్ గదియించి దీనికై కీచక ఇంత చేసితి సుఖిత్వము బొందుదుగాక ఇంక నట్లేచిన ఇట్లుగా కుడుకుడుగనే అనుచున్ వెరంగందుచుండగాన్. ఓరి కీచక, ఈ చిన్న విషయానికారా నువ్వు ప్రాణాలను పణంగా పెట్టి భర్తలు ఉన్నారని చెప్పినా కానీ నా వెంట పడ్డావు అని చూస్తూ దగ్గరికి వెళ్ళి మెటికలు విరుస్తూ తల ఊపి ఆశ్చర్యపడిన మనసుతో ద్రౌపది ముక్కు మీద వేలు వేసుకొని ఇట్లా అన్నది. అట్లా విజృంభిస్తే, నన్ను బాధిస్తే నీకు ఇట్లా జరగకపోదురా, నా వెంట పడ్డావు వద్దన్న కానీ నువ్వు వినకుండా, మీ అక్క సుధీష్ణ మాట కూడా వినకుండా నన్ను ఇబ్బందులకు గురి చేశావు. అందుకే నా భర్త భీముడి చేతిలో ఇంత ఘోరమైన సావు సచ్చావని వాణ్ణి కీచకుని గురించి అంటుంది. ఈ పాఠ్యభాగంలో మనకు వ్యాసరూప ప్రశ్నలు ఈ రెండిట్లో ఒకటి వస్తుంది కాబట్టి ఒకటి 5 మార్క్స్. తర్వాత ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఇవి ఉన్నాయి. ఇవి 6లో దాదాపుగా ఒక 3 ప్రశ్నలు అనేవి ఎగ్జామ్లో వస్తాయి. తర్వాత సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి మనకు దీంట్లో. తర్వాత సందులు ఉన్నాయి కాబట్టి సందులు సమాసాలు ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్నాయి. కాబట్టి మనము దీంట్లో వ్యాసరూప సమాధానాలు ఇవన్నీ చూసుకుందాం. ఎందుకంటే కంఠస్థ పద్యాలు మనకు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి ఈ వ్యాసరూప సమాధానాలు కూడా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. భీమ ద్రౌపదుల మధ్య సంభాషణ అనేది ఏ విధంగా జరిగిందో వివరించమంటున్నాడు. పాఠ్యభాగ సారాంశంలో మనకు ఉన్న సమాచారంతో పాటు పద్యాలలో ఉన్న కొంత సమాచారాన్ని దీనికి ఆన్సర్గా రాస్తే సరిపోతుంది. భీమ ద్రౌపదుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఏముంటుంది వీరి మధ్య సంభాషణ? కీచకుడు ఆమెను వేధిస్తుంటే భీముడి వద్దకు వచ్చి ద్రౌపది ఆ సంఘటనలు అనేవి చెప్తుంది. ద్రౌపది వంటశాలలోకి వెళ్ళి భీముని మనసులో దాగున్న కోపాగ్నిని ప్రజ్వలిన్నట్లుగా చేస్తుంది. అంత భీముడు ఏమన్నాడు? ఆ నీచునికి నీకు మధ్య జరిగిన విషయం ఏమిటి అని అడుగుతాడు. మొత్తం మీ మధ్య ఏమేమి కన్వర్జేషన్ జరిగింది అది నాకు చెప్పు. ద్రౌపది భీమునితో, నేను సుధిష్ణ మందిరంలో తన పనిలో నిమగ్నమై ఉండగా అక్కడికి కీచకుడు సింగారించుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి తాను కీచకునికి లోబడినట్టు నటించి వాడిని నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పానని చెప్పింది. అంతేగాక భీముడు ద్రౌపదితో భూమండలం కంపించగా, ఆకాశం అల్లడగా, దిక్కులు పిక్కటిల్లగా, కులపర్వతాలు వనకగా, సముద్రాలు కల్లోలితం కాగా నా క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని గురించి ప్రదర్శించి నా రౌద్ర రూపాన్ని ఆ కీచకునికి ప్రత్యక్షం చేస్తానని ద్రౌపదితో పలికాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టను నేను అని భీముడు తన నడకలో భేదమేమీ లేనట్లుగా యుద్ధానికి పోయే ఉత్సాహం కొద్దిగా కూడా బయటపడకుండా తన కోపావేశంతో బయటి వారు తెలుసుకొనలేకుండా గంభీర పరాక్రమమును వహించి నర్తనశాలకు వెళ్ళాడు. 2వ వ్యాసరూప సమాధాన ప్రశ్న. ద్రౌపది ఆత్మగౌరవం పాఠ్యభాగ సారాంశం అన్నాడు. మన టెక్స్ట్ బుక్లో సారాంశం ఇచ్చారు. ఆ సారాంశం మొత్తం ఇక్కడ రాస్తే సరిపోతుంది, 5 మార్క్స్. ద్రౌపది వంటశాలల్లోకి వెళ్ళి భీముని మనసులో ఉన్న కోపాగ్నిని ప్రజ్వరిల్లే విధంగా చేస్తుంది. అంత భీముడు ఆ నీచునికి నీకు మధ్య జరిగిన విషయం ఏంటి అంటే, మీ ఇద్దరికి మధ్య ఏమేం మాటలు జరిగాయో నాకు పూర్తిగా చెప్తే దాన్ని బట్టి నేను వాని చర్య తీసుకుంటా అని చెప్తాడు. ద్రౌపది సుధిష్ణ మందిరంలో తన పనిలో తాను నిమగ్నమై ఉండగా కీచకుడు అక్కడికి సింగారించుకొని వచ్చి ద్రౌపదిని కావాలని అంటాడు. ఆ విధంగా ముందు రోజు రాత్రి ద్రౌపదికి భీముడు ధైర్యం చెప్పగా ఆమె తర్వాతి రోజు కీచకునికి లోబడినట్లుగా నటించి వాణ్ణి నర్తనశాలకు ఒంటరిగా తీసుకురమ్మని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ భూమండలం కంపించగా, ఆకాశం అల్లల్లాడుతుండగా, దిక్కులు పిక్కటిల్లగా, కుల పర్వతాలు వనకగా, సముద్రాలు కల్లోలితం కాగా, ఆ క్రోధం సఫలమయ్యేటట్లుగా చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి ఆ రౌద్ర రూపాన్ని కీచకునికి ప్రత్యక్షం చేస్తానని ద్రౌపదితో భీముడు పలికాడు. అంతేకాకుండా ద్రౌపది, నీవు చెప్పిన విషయాన్ని మనసులో ఉంచుకో, ఒప్పినంత వరకు రహస్య పద్ధతిలోనే, ఎందుకంటే మనం అజ్ఞాతవాసం చేస్తున్నాం కాబట్టి ఈ అజ్ఞాతవాసంలో మన పేర్లు బయటపడితే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. కోపావేశం బయటికి తెలియకుండానే గంభీర పరాక్రమాలను వహించి
నర్తనశాలకు వెళ్ళాడు. భీముడు ఆ విధంగా ప్రవేశించి లోపలికి వెళ్ళి భవనం మధ్యలో ఉత్తర పవలించే ఒక సోఫా సెట్ ఉంటే ఆ సోఫా సెట్ దగ్గర కూర్చున్నాడు, పాన్పై కూర్చున్నాడు. అప్పుడు కీచకుడు సంకేతంగా ఏర్పరచుకున్న చోటును సమీపించి పరిశీలించి ఆ శయ్యను చూచాడు. కీచకుడు భీముని శరీరంపై చేయి వేసి మాలిననుకొని గగురుపాటు చెంది శరీరం గలవాడి మన్మథ బాణాలు మనసు కలత చెందేటట్లు అట్టహాసంగా చేసి తన భుజబలం చేత అతన్ని తలపట్టి వంచగా కీచకుడు బలపరాక్రమాలను ఉపయోగించి ఇద్దరు యుద్ధం చేశారు. చివరకు భీముడు ఆ కీచకుడిని కాళ్ళు చేతులు మొత్తం తల మొండెం మొత్తం కూడా కడుపులోకి పోయేటట్టు చేసి వాడిని ఒక రక్తపు సంచిలాగా తయారు చేసి బాగా కొట్టి కొట్టి చంపేస్తాడు. ద్రౌపది శాంతించింది అన్నమాట ప్రకారం భీముడు తన పగ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్. మనకి ఈ పాఠ్యభాగం నుంచి ఒక మొత్తము కవిత్వ విభాగం నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. 5 వీటిలో నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఏకపద వాక్య సమాధానం. తిక్కన సోమయాజి దర్శించిన కొలువు కూటం ఏ చక్రవర్తిది? దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. చిన్న 1 వర్డ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఇది ప్రశ్నించేది ఒకటి తీసేసి ఆ ప్లేస్లో ఒక ఆన్సర్ని పెడితే సరిపోద్ది. తిక్కన సోమయాజి దర్శించిన కొలువు కూటం, ఇక్కడ వరకు క్వశ్చన్లో ఉన్న సమాచారమే ఉంది. ఏ చక్రవర్తిది అనే దగ్గర మీరు రాయాల్సింది ఏంటిది? కాకతీయ ప్రభువైన గణపతి దేవ చక్రవర్తిది అని. ఏ చక్రవర్తిది అనేది ఎగ్జామ్లో రిమూవ్ చేసి ఆ ప్లేస్లో కాకతీయ ప్రభువైన గణపతి దేవ చక్రవర్తిది అని రాస్తే 1 మార్కు లభిస్తుంది. ఇక్కడ సెకండ్, ఎవరి హృదయం చీకటితో కలుషితం అవుతుంది? ఇక్కడ ఎవరి అనే పదం తీసేసి దాంట్లో తెలివి తక్కువ వాణి అనే పదం అక్కడ పెట్టి హృదయం చీకటితో కలుషితం అవుతుంది అనేది రాస్తే సరిపోతుంది. కీచకుడు మొదట భీముణ్ణి ఏమని తలపోశాడు? దీంట్లో ఆన్సర్లో కీచకుడు మొదట భీముణ్ణి శరీరంపై చేయి వేసి మాలిని అనుకున్నాడు. కీచకుడిని భీముడు వధించిన ప్రదేశం ఏది? ఏంటిది ప్రదేశం ఏది? కీచకుడు భీముడిని వధించిన ప్రదేశం ఏది? ప్రదేశం ఏది తీసేసి నర్తనశాల అనేది గుర్తుపెట్టుకోండి. పవనసుతుడు, పవన తనూజుడు ఎవరు? పవన తనూజుడు ఎవరంటే భీముడు. మనం ముందే ధర్మరాజు యమధర్మరాజు వరం చేత పుట్టాడు. భీముడు పవన అంటే వాయుదేవుడు వరంతో పుట్టాడు. అర్జునుడు ఇంద్రుడి వరంతో, అశ్విని దేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారని చెప్పుకున్నాం కదా. ఈడ పవన తనూజుడు అని ఎవరిని అంటాం? భీముడిని అంటాం. సుధీష్ణ ఎవరు? పాండవులు విరాటరాజు కొలువులో ప్రవేశించారుగా, అప్పుడు ఆ విరాటరాజు భార్య పేరే సుధీష్ణ. ఈమె సోదరుడు ఎవరు? కీచకుడు. తర్వాత ఈ పాఠ్యభాగంలో సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. ఈ సందర్భ సహిత వాక్యాల నుంచి కూడా మనకు 3 మార్కుల ప్రశ్న అనేది ఒకటి వస్తుంది. ఈ పాఠ్యభాగంలో ఉన్నాయి, నేర్చుకోండి మీరు. చీకటి రేయదవ నేమి చేసేదో చెప్పుమా. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి సందర్భ సహిత వాక్యాల్లో. సందర్భ సహిత వాక్యాల్లో 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ కవి పరిచయం రాయాలి. ఈ వాక్యం ఎక్కడి నుంచి తీసుకోబడ్డదో రాయాలి. ఈ వాక్యం ఎక్కడిది? తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతము విరాట పర్వం ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడిన ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠంలోనిది. ఇది మరి ఏ సందర్భంలో అన్నారు? కీచక సంహారానికి, లోకాన్ని మోసం చేయటానికి తగిన చీకటి రాత్రి రానున్నది, ఇక నీ ఇష్టం, ఏం చేస్తావో చెప్పుమా అని ద్రౌపది భీమునితో పలికిన సందర్భంలోనిది. ఈ పైన ఇచ్చిన చీకటి రేయదవ నేమి చేసేదో చెప్పుమా అనే దానికి భావం ఏంటిదంటే తగిన చీకటి రాత్రి రానున్నది, ఏమి చేసేదవో చెప్పుమా అని అర్థం దాని భావం. రెండవ సందర్భ సహిత వాక్యం చిత్రవద ప్రౌఢి వహించి సూతునకు రౌద్రం వేర్పడ చూపుదున్. పరిచయం సేమ్ రాయాలి. ఈ వాక్యం తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం విరాట పర్వం ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడిన ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠంలోనిది. సందర్భం ఏ సందర్భంగా అన్నాడు? ఇది భూమండలం కంపించిన, ఆకాశం అల్లల్లాడగా, దిక్కులు పిక్కటిల్లగా,
కులపర్వతాలు వనకగా సముద్రం కల్లోలితం కాగా ఆ క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి తన రౌద్రరచాన్ని ఆ కీచకుణ్ణి ప్రత్యక్షం చేస్తానని భీముడు ద్రౌపదితో పలికిన సందర్భంలో ఉంది. దీన్ని ఏంది చిత్రవధ ప్రౌఢి వహించే సూతునకు రౌద్రం ఏర్పడ చూపుదున్ అని అంటే దీని భావం చిత్రహింస చేసే నేర్పరితనంతో రౌద్ర రసస్ఫూర్తితో కూడిన క్రౌర్యం కీచకుడిని స్పష్టంగా చూపిస్తానని దీని భావం. మూడవ సందర్భ సహిత వాక్యం మాయరవియేల కృకండుకో. దీని పరిచయం. ఈ వాక్యం తిక్కనచే రచింపబడిన ఆంధ్ర మహాభారతం విరాట పర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడింది. ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠంలో ఉంది. ఏ సందర్భంలో అన్నాడు ఇది? మదనతాపంతో బాధపడుతూ కీచకుడు ఇంకా సూర్యుడు అస్తమించలేదని విలపిస్తూ తనలో అనుకున్న సందర్భంలో ఈ పదం అన్నాడు. దీని భావం ఈ కపటి అయిన సూర్యుడు ఎందుకు అస్తమించట్లేదు అని కీచకుడు అనే సందర్భంలో. ఇక నాలుగోది దీనికై కీచక ఎంత చేసితి అని ఎవరంటుర్రు? దీని పరిచయం చూసినట్టయితే ఈ వాక్యము తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం విరాటపర్వం ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించబడిన ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠంలో ఉంది. ఇది ఏ సందర్భంలో అన్నది? భీముడు కీచకుణ్ణి విపరీతంగా కొట్టి కాళ్ళు చేతులు మెడ మొండెం మొత్తం పొట్టలోకి పోయేటట్టుగా చేసి చంపివేసిన తర్వాత ద్రౌపది వచ్చి ఓ రే కీచక దీనికయ్యారా నువ్వు ఇంత ఆశపడది అని వాడిని అనే సందర్భంలో మరణించిన కీచకుని చూస్తూ ద్రౌపది ఆశ్చర్యంతో పలుకుతున్న సందర్భంలో ఉంది. దీని భావం ఏంటిదంటే కీచక దీని కొరకేనారా ఇంత చేశావని మరణించటానికి అని చెప్తుంది. తర్వాత ఈ పాఠ్యభాగంలోని సందులు. ఈ పాఠ్యభాగంలోని సందులు చూసినట్టయితే కీచకాధముడు, కీచక ప్లస్ అధముడు, ఇది సవర్ణ దీర్ఘ సంధి. జస్ట్ సంధిని విడదీసి సంధి పేరు రాయడం మాత్రమే అడుగుతారు మీకు ఎగ్జామ్లో. కాబట్టి ఈ సంధి దాన్ని ఏ విధంగా విడదీస్తాం, ఏ సంధి సూత్రం రాయాల్సిన పని లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కీచకాధముడు, కీచకాధముడు అంటే కీచక ప్లస్ అధముడు. ఇది కాకు దీర్ఘం దగ్గర మనకి ఉంది కాబట్టి దీర్ఘం ఉంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కృతార్థుడు, కృతా ప్లస్ అర్ధుడు సవర్ణ దీర్ఘ సంధి. వృకోదరుడు, ఏవో ఆర్లు గుణములు కాబట్టి గుణసంధి వచ్చింది వృకోదరుడు. వృకా ప్లస్ ఉదరుడు గుణసంధి. తర్వాత అభ్యంతరం, అభి ప్లస్ అంతరం యణాదేశ సంధి. తెగన్ చూడన్, తెగన్ ప్లస్ చూడన్ సరళాదేశ సంధి. వచ్చి ఇతరు, వచ్చి ప్లస్ ఇత్తురు ఎడాగమ సంధి. తర్వాత సమాసాలు. ఈ సమాసాల్లో కూడా ఏంటిదంటే మనకు సమాస పదం ఇచ్చినప్పుడు మీరు దాంట్లో విగ్రహవాక్యం రాసి అది ఏ సమాసమో రాస్తే సరిపోతుంది. ఇక్కడ దర్పభ్రాంతుడు అంటే దర్పమను భ్రాంతి కలవాడు, ఇది బహువ్రీహి సమాసం. చపలాక్షి అంటే కదులుచున్నట్టి కన్నులు గలది, అంటే అక్షిలు అంటే కన్నులు కాబట్టి అంటే బహువ్రీహి సమాసం. భీమకీచకులు అంటే భీముడును కీచకుడు ద్వంద్వ సమాసం. విశిష్ట ధనము అంటే విశిష్టమైన ధనము. ఇప్పుడు ఈ ధనం అనేది నామవాచకం, దీని ముందులో విశిష్టమైనది అనేది విశేషణం కాబట్టి ఈ విశేషణం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పవన తనూజుడు, పవనుని యొక్క తనూజుడు, కిన్కుని యొక్క లోన్ లోపల అనే షష్ఠి తత్పురుష సమాసం సూత్రం ఉందిగా, దాని ప్రకారం పవనుని యొక్క తనూజుడు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. సింహబలుడు, సింహము వంటి బలం గలవాడు, ఇది బహువ్రీహి సమాసం. దీంట్లో మనకు పర్యాయ పదాలు ఇవి కూడా వస్తాయి కాబట్టి చూద్దాం. దీంట్లో పర్యాయ పదాలు ఏంటి? అనిలుడు, అనిలుడు అంటే వాయుదేవుడు, పవమానుడు, సమీరుడు. నందనుడు అంటే కొడుకు, అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు, తనూభవుడు, పుత్రుడు, సుతుండు, వీటిని నందనుడు అంటాం. వహిని అంటే అగ్ని, అగ్గి, అనలము, చిచ్చు, నిప్పు. చీకటి, చీకటి అంటే అంధకారం, తామిశ్రము, ద్వాంతము, తిమిరం. బెబ్బులి అంటే పులి, చిరుత, పెద్ద పులి, వ్యాఘ్రము, శార్తులం. గోత్రము అంటే కులము, అన్వయం,
వంశం. శైలము అంటే కొండ, పర్వతము, అచలము, అద్రి, కుదరము. నికరము అంటే రాశి, కుప్ప, పోగు. దినము అంటే పగలు, అహము, దినము, పవలు. దివసనాథుడు అంటే సూర్యుడు, భానుడు, అహపతి, అరుణాకిరణుడు, అంశుపతి, కిరణుడు. చిత్తము అంటే మనస్సు, అంతఃకరణము, స్వాంతము, హృదయము. చంద్రుడు అంటే అంశుడు, ఉడుపతి, కలుబరేడు, కళానిధి, చందమామ, జలజుడు, తొగరాజు, ధవలకరుడు, నిశాకరుడు, శశి. కాపురుషుడు అంటే దుష్టుడు, కూలుడు, దురాత్ముడు, దుర్మార్గుడు. సింగము అంటే సింహము, కంఠీరము, కేసరి, మృగపతి, సారంగము. పాణి అంటే చేయి, కరభము, కేలు, చెయ్యి, హస్తము. వాయుపుత్రుడు అంటే భీముడు, గంధవహనందుడు, పావని, బకాంతకుడు, వాతస్థుడు, వృకోదరుడు. పల్లవము అంటే ఆకు, పతనము, పత్రతము, పర్ణము, పలాశయము, వాతాయనము. గజము అంటే ఏనుగు, అనేకపము, ఇభము, కరేణువు, కుంజరము, వేదండము. తర్వాత దీంట్లో నానార్థాలు ఉన్నాయి. సూతుడు అంటే సూర్యుడు, వడ్రంగి, సారథి. ఇవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా నేర్చుకోవాలి. గోత్రము కొండ, అడవి, కులము, అపత్యము. శైలము అంటే కొండ, పొట్ట. నికరము అంటే శ్రేష్టము, రాశి, సమూహము. దివము అంటే ఆకాశము, పగలు, దినము, స్వర్గము. చిత్తము అంటే మనస్సు, దయ. సింహం అంటే శ్రేష్టార్థవాచకము, సింగము, లేయము. పాణి అంటే చేయి, అంగడి, వీధి. పల్లవము అంటే ఆకు, చివురు, ముంజేయి. వ్యుత్పత్తార్థాలు. వృకోదరుడు అంటే తోడేలు పొట్ట వంటి పొట్టగలవాడెవరంటే భీముడు. చపలాక్షి అంటే కదులుచున్నట్టి కన్నులు గలది, స్త్రీ. పవన తనూజుడు అని ఎవరిని అంటారంటే వాయుదేవుడు కుమారుడైన భీముణ్ణి అంటారు. అదేవిధంగా పవన తనూజుడు హనుమంతుడు కూడా ఉన్నాడు కాబట్టి పవన తనూజుడని హనుమంతుడికి కూడా వర్తిస్తుంది. అంటే ఈ పాఠ్యభాగము టోటల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ఈ మొత్తం పాఠ్యభాగం నుంచి ఈ ఒక పాఠ్యభాగం మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఈ పాఠ్యభాగం నుంచి మీకు మొత్తం 18 మార్కులు ఎగ్జామ్లో వస్తాయి. దీంట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, పద్యపూరణము, వ్యాసరూప మన పద్యపూరణంకి ఒక 5 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా లాంగ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత ఏకవాక్య సమాధానాలు ఒకటి వస్తుంది. తర్వాత సంధిని విడదీసి సంధి పేరు రాసేది, సమాసం, విగ్రహవాక్యం రాయాలి, దీనికి 2 మార్క్స్. పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు అనేవి ఒక 3 మార్క్స్. టోటల్గా ఈ ఒక్క ద్రౌపది ఆత్మగౌరవం అనే లెసన్ని మీరు నేర్చుకోవడం ద్వారా మొత్తము 18 మార్కులు పొందుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు షేర్ చేయండి. తర్వాత వీడియోలో మనకి 2వ పాఠ్యభాగమైన పరోపకారం, కొరవి గోపరాజు రచింపబడిన పరోపకారం అనే పాఠ్యభాగం, దానికి సంబంధించిన ప్రశ్నలు, వ్యాకరణాంశాలు మొత్తం మనం తర్వాత వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.